మూవీలో హీరోయిన్ కి ఓ డాక్టర్ తో మంచి దెబ్బల మీద దడదడనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ హీరోయిన్ పెళ్లి అయిపోయి ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది. ఆ ప్రెగ్నెన్సీ కోసం టెస్ట్ చేసుకోవడానికి వెళ్తే ఈ డాక్టర్ గడు కనెక్ట్ అయ్యాడు. ఇక వీళ్ళ ఎవ్వారం 4 సూది మందులు, 3 స్కానింగ్లు, 5 బిళ్ళల్లాగా చక్కగా సాగుతూ ఉంటే అదిరిపోయేటిస్ట్ ఈ డాక్టర్ గడికి పెళ్లి అయిపోయి వాళ్ళ ఆవిడ ఇంకా అందంగా ఉంటుంది. ఇది తెలిసి మన హీరోయిన్ డాక్టర్ ఏం చేసింది? ఈ అదిరిపోయే ట్విస్ట్ తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ జనాన్ని చూపిస్తూ ఉంటారు. మన హీరోయిన్ ఒక మంచి కుక్కు, అంతేకాదు పై కేక్ చేయటంలో మంచి స్పెషలిస్ట్. ఇక ఆ పైలు చేసుకుంటూ ఆనందంగా ఉన్న ఒక రోజు తన కడుపులో ఒక చిన్న పై పడిందని నిరాశ చెందుతుంది హీరోయిన్. తనతో పాటు పనిచేసే తన కొలిగిస్ అడుగుతారు, హే మీ ఆయన మంచి రస్క్ రాజా కదా, వాడిని చూడంగానే మాకు ఎక్కడో ఏదో అవుతూ ఉంటుంది, ఎందుకు వాడిని వదిలించుకోవాలనుకుంటున్నావు అని అడిగితే, మీకు వాడి పై పైన సెగలే కనపడుతున్నాయి, వాడి లోపల ఉన్న పొంగులు నాకే కనపడతాయి, వాడితో ఎవ్వరం అంత కరెక్ట్ అయింది కాదు, అందుకనే ఈ విషయం నా పిలాంతర పైగాడికి చెప్పను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తుంది. అరే ఎంత బాధ వచ్చేసింది నీకోసమే మన ఊర్లో ఒక పై కాంపిటీషన్ జరుగుతుంది, అక్కడ కనుక నువ్వు బాగా పిసికి పై చేసావంటే నువ్వు మళ్ళీ జీవితంలో పిసకలేనంత డబ్బులు సంపాదించుకోవచ్చు, కాంపిటీషన్ గెలిస్తే అని చెప్తారు. ఇక ఇక్కడే వచ్చేసాడు ఈ పనికిరాని పైగాడు, ఈడే హీరోయిన్ మొగుడు. హే బేబీ కమాన్ టైం అవుతుందని కారెక్కించుకొని వీడు ఎంత నాగ్ గా మాట్లాడుతున్నాడో అంత ఎదవనమాట. వీడు పాల్ తన వైఫ్ కార్ ఎక్కడంతోనే తనతో చాలా చండాలంగా మాట్లాడి, ఏది ఈ నెల డబ్బులు అయ్యి తీ అని చెప్పి డబ్బులు లాగేసుకుంటాడు. సరే మొగుడు మంచి మూడ్ లో ఉన్నాడని ఇంటికి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన చాక్లెట్ పై ఒకటి చేసి పెట్టి, మొగుడా మన ఊర్లో మంచి కాంపిటీషన్ జరుగుతుంది, నేను పిసికి పై చేస్తాను, డబ్బులు గెలుచుకుంటానంటే వీడు, నువ్వు పిసికేదేదో నన్ను పిసుకు, నీకు అట్లాంటి ఏం అవసరంలా, డబ్బులు గిబ్బులు ఏమైనా కావాలంటే నేను చూసుకుంటా అని చెప్పి ఈ పోటుగాడు తెగబుర్లు చెప్తాడు. అని చెప్పి హీరోయిన్ వద్దు అంటున్నా గానీ బలవంతంగా రెచ్చగొట్టి పైలో పేస్ట్ అనే కార్యక్రమం గానిచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడే వచ్చేసాడు ఇంకొకడు, నా డాక్టర్ మార్ష్ మెల్లతో వేసి మంచి పై చేస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు వీడు, పాప కూడా అందుకే ఆడు అలానే ఉంటాడేమో అని మంచి కలర్ఫుల్ మార్ష్ మెల్లోస్ కూడా వేసి ఓ పై తీసుకొచ్చిస్తుంది. ఈ డాక్టర్ గాడు తన పేరు జిమ్ అని, కంగ్రాచులేషన్ నువ్వు తల్లి అయ్యావు కదా, జాగ్రత్తగా ఉండమ్మా అంటే, నువ్వు ఈ కంగ్రాచులేషన్ నాకేం వద్దు, నాకు అసలు ఈ బేబీ అంటే ఇష్టం లేదు, కానీ అది పుట్టేదాకా జాగ్రత్తగా పెంచుకుంటానని చెప్పి సరే టెస్టులు అన్ని చేసి ఈ డాక్టర్ హీరోయిన్ ని వారానికి ఒకసారి రావాల్సి వస్తుంది, నువ్వు ఇదిగో నీకేమైనా అర్జెంట్ ఎమర్జెన్సీ అయితే నా నెంబరు తీసుకో అని చెప్పి ముందే మనోడు లైన్ వేసి హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. ఇక అక్కడి నుంచి రెస్టారెంట్ వచ్చిన హీరోయిన్ ని ఒక్క క్షణం లేట్ అయినా సరే హీరోయిన్ ని తన బాస్ అస్సలు ఊరుకోడు, కానీ చాలా మంచి వ్యక్తి. ఇదిగో ఈ ముసలాయన కదా ఆయనే. ఈ బాస్ అడిగిన ఆర్డర్ ఇచ్చి ఒక్క సెకండ్ లో తనకి వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. ఇక అప్పుడే తన కొలీగ్ వచ్చి, ఏంటి అంతా బానే ఉందా, సరే రెస్టారెంట్ టైం అయిపోయిన తర్వాత నువ్వు తొందరగా వెళ్ళిపోమాక, నాకు మేకప్ చేయాలి, ఎందుకంటే ఈ రోజు నేను ఒక డేట్ కి వెళ్తానని చెప్పి బాస్ కి ఫుడ్ తీసుకొచ్చిస్తుంది. వాళ్ళ బాస్ అంటాడు, ఏంటి నువ్వు కడుపుతో ఉన్నావా, కడుపుతో ఉన్న వాళ్ళ వాంతులు నేను పసిగట్టగలను, ఎందుకంటే నీ వయసులో ఉన్న టైంలో నేను కూడా ఒక అమ్మాయిని ఇలానే కడుపు చేశాను, పాపం పిల్ల రాలేదు, పిల్ల కడుపులో ఉన్న బిడ్డ రాలేదు, ఇద్దరు చచ్చిపోయారు అంటంతో హీరోయిన్ నవ్వాలి ఏడవాలి అర్థం కాక ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తన కొలికి మేకప్ వేస్తూ ఉంటే ఈ పై కాంపిటీషన్ గురించి మాట్లాడుకుంటూ, నువ్వు చెయ్యి ఖచ్చితంగా నువ్వు బాగా పై చేస్తావు కదా, నువ్వు గనక గెలిస్తే ఆ వచ్చిన డబ్బులతో ఒక సొంత రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, మీ ఆయన బాధ కూడా నీకు తగ్గుతుంది అంటంతో ఇదే ఆలోచనతో బస్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. ఈడు తన చుట్టూ ఫాలో అవుతున్న డాక్టర్ రంగమొగుడు హీరోయిన్ పక్క వచ్చి కూర్చొని, అంత బానే ఉందా, ఏంటి ఏం చేస్తున్నావు, ఎక్కడెందుకు కూర్చున్నావు అంటే, నా కార్ పాడైపోయింది బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనగానే ఇక డాక్టర్ బాబు గారు, నువ్వు ఇచ్చిన పోయి చాలా బాగుంది, అసలు లొట్టలు వేసుకుంటూ నాకి మరి తినేసాను ఏం ఉంచకుండా, మళ్ళీ ఎప్పుడు ఏంటి అని అడిగితే పాపకు అర్థమైపోయి మీరు మా రెస్టారెంట్కి రండి, అంతకన్నా ఇంకా బాగుండే పైని చేసి పెడతా అంటంతో ఈ డాక్టర్ బాబు ఇక కలపడం స్టార్ట్ చేస్తాడు. అదేనండి వాళ్ళ పై మన పులిహార. నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక బేకరీలో ఇలాగే ఒక అమ్మాయి పైన సర్వ్ చేస్తూ ఉండేది, చాలా అందంగా ఉండేది, అమ్మాయి పెళ్ళైపోయింది, ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే నాకు అమ్మాయి గుర్తొస్తుండటంతో పాప తెగకి నవ్వుతుంది. అయితే ఈ కాన్వర్సేషన్ లో హీరోయిన్ అబ్జర్వ్ చేసేస్తుంది ఈ డాక్టర్ గారికి పెళ్లి అయిపోయిందని. ఇక అక్కడి నుంచి ఇంటికి వస్తే ఈడో టార్చర్ గాడు మొగుడు, బయట మంచు పొగ నాలో రేగింది సెగ, నువ్వు వస్తే మంచం మీద పొగ సెగ ఏమంటావు అని చెప్పగానే హీరోయిన్ పాపేమో ప్రెగ్నెంట్ తో ఉంది కదా, తనకేమో ఇష్టం ఉండదు, ఈడేమో లేదో నా సెగన్ నీకు చూపించాల్సిందే అని చెప్పి చూపించేస్తాడు. పాపం హీరోయిన్ ఏదో చేసుకుంటున్నాడు అని చెప్పి వదిలేసిద్ది. నెక్స్ట్ హీరోయిన్ షాప్ కి ఆర్లీ అనే ఒక వ్యక్తి వస్తాడు. హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి, ఏం కావాలి సార్ మీకంటే, లేదు మీ ఫ్రెండ్ ఉంది ఆ అమ్మాయినే పంపించు, అమ్మాయికి ఆర్డర్ ఇస్తా అంటే అక్కడి నుంచి అమ్మాయి వద్దు నువ్వే తీసుకో అంటుంటే హీరోయిన్, లేదు నేనే తీసుకుంటాను, ఏంటి చెప్పంటే, లేదు నాకు అమ్మాయి కావాలి లేకపోతే మీ బాస్ కంప్లైంట్ ఇస్తానికి బెదిరిస్తాడు. ఇక చేసేదేం లేక ఆ అమ్మాయిని పిలిపించి డేట్కి వెళ్ళింది కదా అమ్మాయి వీడు, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను, నువ్వు ఎస్ అనేదాకా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను, నాకు నీ కన్నా మంచి అమ్మాయి దొరకదు, నా ప్రేమను అర్థం చేసుకో అని చెప్పి వెక్కి చిన్నపిల్లలా ఎడుతాడు.
అయితే ఇదంతా చూసిన తన కొలిగ్గు చేత్తేదవా ఇలాంటి బోరింగ్ క్యాండిడేట్ నేను అసలు చూడలేదు, నీతో ఉంటే నా జీవితం నీలాగే దేనికి పనికి రాకుండా పోయిద్ది, షటప్ అండ్ గెట్ అవుట్ అని పంపించేసింది. ఇక ఆ రోజు సాయంత్రం డాక్టర్ బాబు హీరోయిన్ ని నెక్స్ట్ డే 7 నీకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నాను వచ్చేసి అంటాడు. ఏది హీరోయిన్ అడగకుండానే. సరే వెళ్ళి అంత బానే ఉంది నీ టెస్ట్లన్నీ ఓకే అనగానే హీరోయిన్ కి ఎక్కడో మండుతుంది. నువ్వు హాస్పిటల్లో ఎవరూ లేరు, నేను నిన్ను అడగలేదు, అయినా సరే నువ్వు 7 రమ్మన్నావు, పొద్దున్నే హాస్పిటల్ ఎవడైనా 7 తెలుస్తాడా, ఏంది నానా ఏంది వ్యవహారం, ఇవన్నీ నా దగ్గర కుదరం అని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అయితే బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ కి తన పర్సు మర్చిపోయిన వెనక్కెళ్ళంగానే అదేంటో మరి కొద్ది సెకండ్ లోనే డాక్టర్ మీద అభయర్ పుట్టేసి పై పేదం కింద పేదనే పబ్లిక్ లో ఆటలాడేస్తుంటే రియలైజ్ చేసేసిన హీరోయిన్ నువ్వు నా డాక్టర్వి, అసలు ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఇప్పుడు కాదు అంటంతో ఇక డాక్టర్ కూడా రిలీజ్ అయ్యి హీరోయిన్ ని తన ప్లేస్ దగ్గర దింపేసి వస్తాడు. అప్పుడే ఆ బేకరీ ఓనర్ తన దగ్గరికి వచ్చి చూడు పాపా నీకు పెళ్లి అయిపోయింది, నీ హస్బెండ్ ఉండగా నువ్వు వేరే ఓడితో ఇట్లాంటి పత్తి వ్యాపారాలు చేయకూడదు, అది ఎంత తప్పో తెలుసా అని ఒక మంచి అడ్వైస్ ఇస్తాడు. ఇక అప్పుడు ఈ డిస్కషన్ మొత్తం విన్న ఈ కొలీగ్స్ నీకు చాలా బాధపడుతున్నావు ఎవరు లేరని నీకు డైరీ గిఫ్ట్ ఇస్తున్నాను, నీ బాధలన్నీ దీంట్లో రాసుకో అని చెప్పి హీరోయిన్ కు ఒక డైరీని గిఫ్ట్ గా ఇస్తారు. ఇక ఆ రోజు నైట్ ఇంటికి వెళ్తే కేకలేస్తా ఉంటాడు. ఏంటి పాప ఏం సంగతి అంటే హీరోయిన్ భయంతో వాడు ఏదో చేసేస్తాడని ప్రెగ్నెన్సీ సంగతి కూడా చెప్పకుండా ఆ రోజు నైట్ ఇంట్లోంచి ఎస్కేప్ అవుదామని బస్ స్టాప్ లో కూర్చొని డైరీలో జరిగింది మొత్తం రాసుకుంటుంది. తన పుట్టబోయే బిడ్డకి ఇలాంటి జీవితం ఇవ్వకూడదని. ఇంకా డీప్ గా రాసుకున్న టైంలో మొగుడొచ్చి ఈ రాత్రి నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు సూట్ కేసు పట్టుకొని అని చెప్పి చాలా బాధపెట్టి ఇంటికి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు చెప్తుంది హీరోయిన్ తను ప్రెగ్నెంట్ అయ్యిందని. హీడు వాళ్ళలోని ఇంకో యాంగిల్ తీసి సరే నువ్వు పిల్లలు పుట్టిన తర్వాత నా మీద ప్రేమ తగ్గించుకోగా అని భార్యను ఓదాల్చాల్సింది పోయి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతాడు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ అల్ట్రాసౌండ్ చెకప్ వెళ్తుంది డాక్టర్ దగ్గరికి. అయితే ఇక్కడ హీరోయిన్ అంటుంది మన ఇద్దరం ఏదో తొందరలో ఈ పని చేసాం ఇదంతా మర్చిపోదాం, ఎవడి జీవితం వాడిది అనగానే చెప్పిన 2 నిమిషాలే డోర్ వేసి మళ్ళీ దడదడలు ఆడిచ్చేసుకుంటారు. ఇద్దరు విడిదేలినంత వ్యవహారంలో మునిగి తేలుతున్నారు. అప్పటి నుంచి హీరోయిన్ రోజు రకరకాల జామ్ పై ఫ్రూట్ పై బ్లాక్ పై ఏ దొరికితే అది వేసి పైలన్నీ చేసుకుని తీసుకొచ్చి వస్తుంటే ఓ రోజు హీరోయిన్ వెళ్ళే టైంకి డాక్టర్ గారు ఉండరు. ఆయన ప్లేస్ లో ఎవరో ఉంటే ఈవెన్ మీరెవరు కొత్తగా వచ్చారు నా పిలాంతరిస్ట్ ఒకడు ఉండాలి ఏమయ్యాడంటే వాడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడని చెప్తుంది. అంతే తీసుకొచ్చిన పైన డస్ట్బిన్ లో వేసి బేకరీకి వెళ్ళిన హీరోయిన్ కి తన ఫ్రెండ్ కొలీగ్ ఉంది కదా బాయ్ ఫ్రెండ్ వాడు వచ్చాడు, ఆ పిల్ల ఆయన పెళ్లి చేసేసుకుంటుందంట. ఎందుకంటే వాడు తప్ప తన్ని ఎవడు అంతగా ప్రేమించలేరని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ డాక్టర్ బాబుకి విషయం తెలిసి మొగుడు లేని టైంలో ఆంటీ ఇంట్లోకి దూరి ఇద్దరు కలిసి పద్దాకల పై పైన సావదొప్పుతున్నారు అనుకోమాకండి, మ్యాటర్ మొత్తం దాంట్లో నడుస్తుంది. మంచి రొమాంటిక్ లవ్ సింబల్ లో ఉన్న పైన తయారు చేసుకుంటారు అనమాట. అంతేకాదు డాక్టర్ కూడా ఎలా చేయాలో నేర్పించి మరి తర్వాత మంచం మీద కూడా ఆ కార్యక్రమం ఎలా చేయాలని చెప్పి ఇంట్లోనే దున్నేస్తామనే కార్యక్రమాన్ని ప్రశాంతంగా గాని చేసుకుంటారు. ఇక వీళ్ళ ప్రేమ వారం ఎంత దూరం వెళ్తుందంటే హాస్పిటల్లో కూడా హీరోయిన్ పాప డాక్టర్ మీదకి ఎక్కేసి ముద్దు వద్దు అంటూనే చేయాల్సినంత చేసుకుంటూ డాక్టర్ ఒక గిఫ్ట్ కూడా ఇస్తాడు హీరోయిన్ కి. నెక్స్ట్ డే ఈ హీరోయిన్ ఫ్రెండ్ కొలీగ్ పెళ్లి చేసుకుంటుంది. అక్కడ హీరోయిన్ తన బాస్ తో కలిసి డాన్స్ వేస్తూ ఉంటే తన బాస్ అంటూ ఉంటాడు నువ్వు చాలా మంచి అమ్మాయి అమ్మా, నీలాంటి అందమైన అమ్మాయి నాకు వయసులో కనుక దొరికితే పెళ్లి చేసుకునేవాడిని అని తన బాధనంతా చెప్పుకున్న టైంలో హీరోయిన్ మొగుడు పార్టీ దగ్గరికి వచ్చి గోల చేసి హీరోయిన్ ని కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తాడు. ఇక్కడికి హీరోయిన్ మొగుడు ఎంత కోపం వస్తుందంటే ఎక్కడెక్కడో కనపడకుండా డబ్బులన్నీ దాచిపెడుతుంది హీరోయిన్. అసలు ప్లాన్ ఏంటంటే హీరోయిన్ వాడిని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఇక భయంతో అడిగిన చేస్తాడేమో తనని తన బేబీనని, నా బేబీకి ఒక మంచి గిఫ్ట్ కొనాలనుకుంటున్నాను, కెమెరా కూడా కొనాలనుకుంటున్నాను, అందుకని డబ్బులు ఇలా దాచిపెట్టినటంతో ఈ మొగుడు బాబు చాలా ఫీల్ అయిపోయి అరే నేనేదో అనుకున్నాను నన్ను క్షమించేసి నిన్ను మన బిడ్డను బాగా చూసుకుంటాను, రేపే నేను ఆ గిఫ్ట్ కొనుక్కొస్తా అని చెప్పి డబ్బులు మొత్తం ఖాళీ. హీరోయిన్ దగ్గర పాపం డబ్బులే లేవు. తను అనుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ డాక్టర్ దగ్గర చెకప్ రాగానే హీరోయిన్ మనసులో వాడు చెప్పేస్తుంది మన ఇద్దరం కలిసి లేచిపోదాం, ఏదైనా దూర ప్రాంతం వెళ్ళి బతుకుదాం అంటే డాక్టర్ కూడా నాకు అలానే ఉంది ఇప్పుడు వెళ్ళిపోదాం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి బయట అనగానే హీరోయిన్ కి ఇక్కడ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇక డెలివరీ టైం వస్తే హస్బెండ్ కూడా పక్కన ఉండాలిగా, ఆడు వస్తాడు, తన రెస్టారెంట్ లో బాస్ కూడా వస్తాడు. ఇక హీరోయిన్ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందని తన భార్యను పిలుస్తాడు. చూడండి ఎంత అందంగా ఉందో భార్య, అట్లాంటి పిల్లని వదిలేసి ఈ పిల్లతో వీడు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. ఈ అమ్మాయి కూడా డాక్టరే, వాడి మీద ఎంత ప్రేమ చూపిస్తుంది చూడండి. ఇక అమ్మాయిని చూసేసరికి హీరోయిన్ కి వీళ్ళిద్దరు ఇంత ప్రేమించుకుంటా ఉంటే ఈడేంది నాకు తగులుకున్నాడు, నేను చేసిన తప్పే అని అదే ఆలోచనతో బాధతో ఆవేశంతో పిల్లోని కనేస్తుంది. వాడు ఎప్పుడైతే చేతిలోకి వచ్చాడో తన బాధ మొత్తం పోతుంది. ఇంకా తనకు అద్దరిపోయే రియలైజేషన్ కూడా వస్తుంది. తన హస్బెండ్ వచ్చి నీ బాబు మీదే కాదు నా మీద కూడా ప్రేమ చూపిస్తా ఉండు అనగానే హీరోయిన్ ఒకటే ఒక డైలాగ్ కొడుతుంది, నీ చేతిలో నా పయ్యి నా బిడ్డ కోసమేరా నేను ఇన్ని రోజులు భరించాను, నీ ముఖం చూపించావంటే మా బొడ్డోడితో పెట్టి కొట్టిస్తాను, నేను ఇప్పటి నుంచి నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను, ఏం పీకుంటావు పీకు అనగానే వీడికి ఎక్కలేని కోపం వచ్చి హీరోయిన్ మీద చెయ్యెత్తంగానే డాక్టర్ వచ్చి ఏం పనులురా నువ్వు అని చెప్పి
కొట్టి మొగుడిని బయట తీసేస్తాడు. భలే దెబ్బ కొట్టింది కదా హీరోయిన్. అయితే ఇంకా ఉందిలేండి, హీరోయిన్ చేసిన తప్పే కదా అని అనుకుంటున్నారు కదా. హీరోయిన్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతూ డాక్టర్ కి చాలా చక్కగా ఓ మాట చెప్తుంది. నీ వైఫ్ నేను చాలా ప్రేమిస్తుంది, మీ ఇద్దరి సంసారం అంత బాగుంటే ఎందుకు నాతో ఈ పై వ్యాపారం? నీ పై ఏదో నువ్వు చూసుకో, నా పై అయితే నేను చూసుకుంటాను. మన ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది మాడిపోయిన పైలాగా ఫీల్ అయిపోయి దాని డస్ట్బిన్ లో వేసేసి కొత్త జీవితం స్టార్ట్ చేసేద్దాం అనగానే హీరోయిన్ కు లెటర్ వస్తుంది. తన ఓనర్ చచ్చిపోతూ హీరోయిన్ కు లెటర్ రాశాడు. నువ్వు చాలా మంచిదానివమ్మా, నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఓ చెక్ డాక్యుమెంట్ ఉంటుంది దాంట్లో. అదేంటో హీరోయిన్ ఎవరికి చెప్పదు. ఇక పై కాంపిటీషన్ కూడా జరుగుతుంది. అనుకున్నట్టుగానే హీరోయిన్ మంచి పై ఓడి చేసి కాంపిటీషన్ గెలిచి డబ్బులు రావడమే కాకుండా తన ఓనర్ చచ్చిపోతూ ఆ రెస్టారెంట్ ని హీరోయిన్ పేరు మీద రాసి చచ్చిపోయాడు. ఇక దీంతో తను తన బేబీతో ఆ రెస్టారెంట్ చూసి హ్యాపీగా రోడ్డు మీద వెళ్తూ ఉన్న హీరోయిన్ చూపిస్తూ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, హీరోయిన్ లైఫ్ లో తన హస్బెండ్ వల్ల జరిగిన తప్పులే కానీ హీరోయిన్ పాపం ఏ తప్పు లేదు. అంత ఎదవలాంటి మొగుడుంటే తన బిడ్డ కోసం చాలా వెయిట్ చేసి కన్ఫ్యూజన్ లో డాక్టర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందే గానీ చివరికి తనకు వచ్చిన రియలైజేషన్ కరెక్ట్ కాదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.